క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధిని ఆ కేవలం 6 నెలల్లో అంటే ఎలాంటి సంప్రదాయ మందులు లేకుండా నయం చేసుకోవడం అసలు సాధ్యమా? హ్మ్, వినడానికి ఏదో కల్పిత కథలా లేదా నమ్మశక్యం కాని విషయంగా అనిపిస్తుంది గదా. కానీ 1980లలో సెల్ఫ్ హెల్ప్ ఉద్యమానికి మార్గదర్శకురాలుగా ఉన్న ప్రసిద్ధ రచయిత్రి లూయిస్ హే జీవితంలో జరిగింది అక్షరాలా ఇదే. అవును, నిజంగా ఒక అద్భుతమన్నమాట. ఆవిడ తన క్యాన్సర్ను కేవలం అఫర్మేషన్స్, అలాగే విజువలైజేషన్, ఇంకా కొన్ని నిర్దిష్ట ఆహార నియమాల ద్వారా జయించారు అని సోర్సెస్ చెబుతున్నాయి. కరెక్ట్. అందుకే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఆవిడ రాసిన అద్భుతమైన పుస్తకం యూ క్యాన్ హీల్ యువర్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు 101 బెస్ట్ లూయిస్ హే అఫర్మేషన్స్ వ్యాసం గురించి కూడా చూద్దాం. అలాగే మిర్రర్ వర్క్ గురించిన వివరాలు, ఇంకా రెడిట్లోని వాస్తవ అనుభవాలను ఆధారంగా చేసుకుని ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. ఏంటంటే అసలు శారీరక రోగాలకు మన ఆలోచనలే ఎలా కారణమవుతాయి అనేది మన మెయిన్ ఫోకస్. నిజమే. స్వీయ స్వస్థత అంటే మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవచ్చు అనే సంపూర్ణ ఆరోగ్య భావనలను బేసిక్స్ నుండి మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రయాణం నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అవును, ఎందుకంటే మనం సాధారణంగా ఆరోగ్యం అనగానే కేవలం భౌతిక శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తాం కదా. కానీ ఈ లూయిస్ హే తత్వశాస్త్రం ప్రకారం అలా కాదు. కరెక్ట్. మన జీవితంలో లేదా మన శరీరంలో ఏ సమస్య వచ్చినా సరే దానికి మూలాలు మనసులో చాలా లోతుగా పాతుకుపోయి ఉంటాయని ఆవిడ చెప్పారు. ముఖ్యంగా నేను సరిపోను అంటే ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అనే ఫీలింగ్. అబ్బా అవును, ఆ ఫీలింగ్ ఇంకా నన్నెవరూ ప్రేమించరు అనే ఈ 2 ప్రాథమిక నమ్మకాలు మన శరీర వ్యవస్థపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయట. ఇక్కడి నుండే అసలు సమస్య మొదలవుతుంది అని మూలాలు స్పష్టంగా చెప్తున్నాయి. అవును, సరిగ్గా ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. కానీ నాకు ఇక్కడొక డౌట్ ఉంది. ఈ పాయింట్ దగ్గరే కొంచెం ఆగుదాం. ఏంటంటే నేను సరిపోను అని అనుకుంటే అది ఏదో మానసిక ఆందోళన లేదా డిప్రెషన్కు దారితీస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్టే. కానీ అది భౌతికంగా ఒక రోగంలా, ఒక నొప్పిలా ఎలా మారుతుంది? అసలు దీని వెనుకున్న లాజిక్ లేదా బయోలాజికల్ మెకానిజం ఏంటి? అది చాలా మంచి ప్రశ్న. ఏంటంటే మన శరీరంలోని ప్రతి కణం మనం చేసే ప్రతి ఆలోచనకు ఇంకా మాట్లాడే ప్రతి మాటకు రెస్పాండ్ అవుతుంది. దీన్ని సైంటిఫిక్ కోణంలో చూస్తే అంటే మన థాట్స్కి సెల్స్ రియాక్ట్ అవుతాయా? ఖచ్చితంగా. మనం నిరంతరం నేను దేనికి పనికిరాను అని నెగిటివ్గా ఆలోచించినప్పుడు మన మెదడు మన శరీరాన్ని ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి నెట్టేస్తుంది. ఓహో, అంటే ఒక ప్రమాదం ఎదురైనప్పుడు శరీరం ఎలాగైతే ఒత్తిడికి గురవుతుందో అలాంటి వాతావరణమే లోపల సృష్టించబడుతుందన్నమాట. అదే. అప్పుడు కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లు నిరంతరం విడుదలవుతాయి. ఈ హార్మోన్లు ఎక్కువ కాలం పాటు రక్తంలో ఉంటే మన రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ క్షీణిస్తుంది. అబ్బా అవును కదా. అప్పుడు మన శరీరం తను రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అంటే ఒక చిన్న నెగటివ్ ఆలోచన భౌతిక రోగానికి పునాది వేస్తుందన్నమాట. కరెక్ట్. మన ఆలోచనలు అక్షరాల మన శరీరంలోని రసాయన చర్యలను మార్చేస్తాయి. ఇది తెలిసాక హీల్ యువర్ బాడీ పుస్తకంలోని ఉదాహరణలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అవును, ఆ పుస్తకంలో ఒక ఆసక్తికరమైన జాబితా ఉంది. ఎవరికైనా తరచుగా తలనొప్పులొస్తున్నాయంటే వాళ్ళు తమను తాను ఎక్కువగా విమర్శించుకుంటున్నారని లేదా తమను తాను తక్కువ అంచనా వేసుకుంటున్నారని అర్థమట. నిజమే. అలాగే గొంతు సమస్యలుంటే వారు తమ భావాలను వ్యక్తపరచడానికి భయపడుతున్నారని అర్థం. అంటే తమ కోసం తాము మాట్లాడలేకపోతున్నారని అది సూచిస్తోంది. ఇదంతా వింటుంటే మన శరీరం మనతో ఒక భాషలో మాట్లాడుతున్నట్లనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. శరీరం ఒక అలారం సిస్టమ్ లాంటిది. చూడండి, నడుం నొప్పి లేదా వీపు నొప్పిని ఉదాహరణగా తీసుకుంటే పైభాగంలో నొప్పి ఉంటే జీవితంలో భావోద్వేగ మద్దతు లేదని ఫీలింగ్ అని అర్థం. వావ్! అదే వీపు కింది భాగంలో నొప్పి ఉంటే అది ఆర్థికపరమైన భయాలకు లేదా జీవితంలో ఎవరి మద్దతు లేదనే అభద్రతాభావానికి సంకేతమని లూయిస్ హే విశ్లేషించారు కదా. అవును. అంటే మనస్సులోని అదృశ్య భారం శరీరంలో దృశ్యమానమైన నొప్పిగా మారుతుందన్నమాట. ఇక్కడ నేనొక బలమైన సందేహాన్ని లేవనెత్తాలనుకుంటున్నాను. శారీరక వ్యాధులకు మన ఆలోచనలే కారణం అనడం వినడానికి బాగానే ఉన్నా ఇది రోగిని నిందించినట్లు, అంటే బ్లేమింగ్ ద విక్టిమ్ లాగా అనిపించదా? చాలా మందికొచ్చి మొదటి సందేహం ఇదే. ఎందుకంటే క్యాన్సర్ లేదా ఇంకేదైనా తీవ్రమైన జబ్బు వచ్చిన వాళ్లతో ఇది నీ ఆలోచనల వల్లే, మీ కోపం వల్లే వచ్చింది అంటే అది చాలా కఠినంగా ఉంటుంది కదా.
వాళ్ళ రోగానికి వాళ్లదే బాధ్యత అన్నట్లుగా ఎత్తిచూపడమవుతుంది కదా. మీరడిగిన ఈ ప్రశ్న చాలా కీలకం. కానీ మనం ఇక్కడ ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని గమనించాలి. ఏంటంటే, ఈ తత్వశాస్త్రం ఉద్దేశ్యం ఎవ్వరినీ నిందించడం కాదు. ఇది అపరాధభావాన్ని అంటే గిల్ట్ నీ పెంచే కాన్సెప్ట్ అసలే కాదు. ఓహో, మరి దేని గురించి? దానికి బదులుగా ఇది సాధికారత అంటే ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంది. నీ వల్ల రోగం వచ్చింది, ఇది నీ తప్పు అని అనడం ఒక వ్యక్తిని మరింత కుంగదీస్తుంది. అది అందరికీ తెలిసిందే. అవును, నిజమే. కానీ ఈ రోగానికి కారణమైన ఆలోచనా విధానాన్ని మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది అని చెప్పడం వాళ్లకు తమ ఆరోగ్యంపై ఒక నియంత్రణను ఇస్తుంది కదా. గతాన్ని కోపాన్ని వదిలేయడం ద్వారా ఎంతటి తీవ్రమైన వ్యాధినైనా జయించవచ్చు అనేది ఒక ఆశావాద దృక్పథం. అబ్బా, అర్థమైంది. అంటే ఇది బాధ్యత తీసుకోవడం గురించి అంతే తప్ప నిందించుకోవడం గురించి కాదు. కార్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరి తప్పు అని గొడవ పడకుండా ఆ స్టీరింగ్ పట్టుకుని కారుని మళ్లీ సరైన దారిలో నడపడం లాంటిదనమాట. అద్భుతమైన పోలిక చెప్పారు. సరే, ఆ నెగటివ్ ఆలోచనలే లేదా పాత కోపాలే రోగాలకు కారణమని తెలుసుకున్నాం. మరి ఈ ఆలోచనలను ఎలా వదిలించుకోవాలి? అసలే ఈ ప్రాసెస్ ఎక్కడ మొదలవుతుంది? ఈ ప్రాసెస్ అంతా మానసిక ప్రక్షాళన అంటే మెంటల్ హౌస్ క్లీనింగ్ అనే అద్భుతమైన కాన్సెప్ట్తో మొదలవుతుంది. మనస్సును శుభ్రం చేసుకోవడాన్ని మనం పండగ ముందు ఒక ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పోల్చవచ్చు. ఓ, ఇల్లు క్లీన్ చేసినట్టనమాట. అవును, మనం ఒక గదిని శుభ్రం చేసేటప్పుడు అక్కడ ఎప్పుడో వాడిపడేసిన పాత వస్తువులను చెత్తను చూసి వాటిమీద కోపగించుకోం కదా, చాలా ప్రశాంతంగా వాటిని చెత్తబుట్టలో వేస్తాము. అవును, కరెక్ట్. మన మనస్సు విషయంలో కూడా సరిగ్గా ఇదే చెయ్యాలి. మనకు ఉపయోగపడని మనల్ని కిందకు లాగే పాత నమ్మకాలను ఎటువంటి కోపం లేకుండా అపరాధ భావం లేకుండా వదిలేయాలి. వావ్! ఈ హౌస్ క్లీనింగ్ కాన్సెప్ట్లో నాకు బాగా నచ్చిన ఒక వాక్యం ఆ పుస్తకంలో ఉంది. నిన్నటి చెత్తను తవ్వితీసి ఈరోజు భోజనం వండుకోము కదా, అలాగే రేపటి భవిష్యత్తును నిర్మించడానికి పాత మానసిక చెత్తను ఎందుకు మోయాలి అని. నిజంగా మైండ్ బ్లాక్ అయ్యే పోలికటదా అది. అవును, నిన్నటి చెత్తతో ఈరోజు వంట వండటమనేది ఊహించుకుంటేనే అసహ్యంగా ఉంటుంది. కాని మానసికంగా ప్రతిరోజూ మనం చేసేదదే కదా. నిజమే. మనం చాలాసార్లు చిన్నప్పుడు ఎవరో అన్న మాటలను లేదా ఎప్పుడో జరిగిన అవమానాలను మనసులో పెట్టుకుని వాటి ఆధారంగానే మన జీవితాన్ని నడుపుతుంటాం. అబ్బా, ఇది అక్షర సత్యం. దీనికి తోడు మనలో చాలామంది మోసే అతిపెద్ద భారమొకటుంది. అదే నేను ఇలా ఉండాలి అంటే ఐ షుడ్ అనే భారం. సమాజం కోసమో లేక కుటుంబం కోసమో నేను ఈ పని చేయాలి, నేను ఇలాగే బతకాలి అని అనుకుంటాం. అవును, కరెక్టే. అందుకే లూయిస్ హే ఏమంటారంటే, ఐ షుడ్ అంటే నేను ఇలా ఉండాలి అనే పదాన్ని వదిలేసి ఐ కుడ్ అంటే నేను ఇలా ఉండగలను లేదా ఎంచుకోగలను అనే పదాన్ని వాడమంటారు. ఓహో, అంటే చాయిస్ మన చేతుల్లో ఉందన్నమాట. అవును, నాకు ఆ చాయిస్ ఉంది అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనసుపై ఉన్న సగం భారం అక్కడే పోతుంది. ఇదంతా వింటుంటే నాకొక టెక్నికల్ పోలిక గుర్తొస్తోంది. ఇదచ్చం మన పాత కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడం లాంటిది కదా. అవును, ఎలాగంటే అంటే సిస్టంలో పాత జంక్ డేటా అలాగే వైరస్ ఫైల్స్ అలానే ఉంచి మనం అందులో లేటెస్ట్ యాప్స్ ఇన్స్టాల్ చేయాలని చూస్తే ఏమవుతుంది? ఆ సిస్టమ్ క్రాష్ అవుతుంది కదా. కరెక్ట్. అలాగే మన మెదడులో పాత కోపాలు లేదా నేను పనికిరాను అనే వైరస్ ఫైల్స్ డిలీట్ చేయకుండా పైపైన పాజిటివ్గా ఆలోచించాలని ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వదు. ముందు సిస్టమ్ ఫార్మాట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఆ పాత డేటాని డిలీట్ చేసిన తర్వాత ఆ ఖాళీ స్థానంలో సానుకూలతను నింపడం చాలా అవసరం. ఇక్కడే మన సాఫ్ట్వేర్లో కొత్త కోడింగ్ రాయాలి. వావ్! ఆ కొత్త కోడింగ్ ఏంటో నేను గెస్ చేయగలను. సానుకూల ధృవీకరణలు అంటే ఎఫర్మేషన్స్ కదా. అవును, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి ఆలోచన ఒక అఫర్మేషన్ లాంటిదే. మన లోపల నడిచే ఆ నిరంతర సంభాషణ అంటే సెల్ఫ్ టాక్ నేరుగా మన సబ్కాన్షియస్ మైండ్కు సందేశాలు పంపుతుంది. ఇక్కడే చాలామంది తప్పు చేస్తుంటారు కదా. అఫర్మేషన్స్ని ఎలా పడితే అలా వాడేస్తుంటారు. కానీ ఈ సోర్సెస్ ప్రకారం అఫర్మేషన్స్ ఎప్పుడూ వర్తమాన కాలంలోనే అంటే ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి అట. ఎందుకు అలా? మంచి పాయింట్. నేను రేపట్నుండి నేను ఆరోగ్యంగా ఉండబోతున్నాను అని అనుకుంటే తప్పేంటి? దానికి కారణమేంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కు కాలంతో సంబంధం లేదు. దానికి భవిష్యత్తు గురించి తెలియదు. అది అచ్చం ఒక కార్లోని జీపీఎస్ సిస్టమ్ లాంటిది. జీపీఎస్ లాంటిదా? ఎలా?
ఇప్పుడు మీరు జీపీఎస్ ఆన్ చేసి రేపు నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళు అని చెప్తే అది ఏమైనా చేస్తుందా? హహా చెయ్యదు కదా. దానికి అప్పటికప్పుడు కమాండ్ ఇవ్వాలి. అదే, దానికి అర్థమయ్యే భాష ఒక్కటే, నేను ఇక్కడున్నాను, ఇక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు స్టార్ట్ చేయని. సబ్కాన్షియస్ మైండ్ కూడా అంతే. మీరు నేను భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే ఆ ఆరోగ్యం ఎప్పుడూ భవిష్యత్తులోనే ఉండిపోతుంది. అబ్బా చాలా బాగా చెప్పారు. అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని వర్తమాన కాలంలోనే అనుకోవాలన్నమాట. ఈ సోర్సెస్లో ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే మన మెదడు నెగటివ్ పదాలను ప్రాసెస్ చేయలేదు అని ఉంది. నెగటివ్ పదాలను ప్రాసెస్ చేయలేకపోవడమంటే? అంటే ఇప్పుడు నేను మీకు పింక్ కలర్ ఏనుగు గురించి ఆలోచించకండి అని చెప్తే మీ బుర్రలోకి మొదట ఏమొస్తుంది? హాహా ఖచ్చితంగా పింక్ కలర్ ఏనుగే వస్తుంది. అదే, నేను అనారోగ్యంతో ఉండకూడదు అని మీరన్నప్పుడు మెదడు అనారోగ్యమనే పదాన్ని మాత్రమే పట్టుకుంటుంది. అందుకే దానికి బదులుగా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మాత్రమే చెప్పాలి. వండర్ఫుల్. ఇక ఈ అఫర్మేషన్స్కు అత్యంత శక్తివంతమైన సాధనం మిర్రర్ వర్క్ కదా. ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి మన కళ్లల్లోకి మనం సూటిగా చూసుకుంటూ నేను నిన్ను ఉన్నది ఉన్నట్లుగా ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పాలి అని లూయిజే చెప్పారు. అవును, ఐ లవ్ అండ్ అప్రూవ్ ఆఫ్ మైసెల్ఫ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ యామ్ అని చెప్పుకోవాలి. అలాగే ఏదైనా కష్టమొచ్చినప్పుడు కూడా అద్దం ముందు నిలబడి ఈ కష్టం గడిచిపోతుంది, కాని నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను అని మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి. కనీసం ఒక 21 రోజులపాటు ఈ సాధన చెయ్యాలి అంటారు. కరెక్ట్, అలా చేయడం వల్ల చాలా మార్పొస్తుంది. కానీ నాకిక్కడో ప్రాక్టికల్ ప్రాబ్లం కనిపిస్తోంది. అద్దంలో మనల్ని మనం చూసుకుని ప్రేమగా మాట్లాడుకోవడం వినడానికి బాగానే ఉన్నా నిజ జీవితంలో ఒక వ్యక్తి తీవ్రమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా తన రూపం పట్ల తనకే అసహ్యం ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడి ఐ లవ్ యూ అని చెబితే మన బ్రెయిన్ లోపల ఒక లై డిటెక్టర్ ఆన్ అవుతోంది కదా. అవునవును, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు అబద్ధం చెబుతున్నావు, నీ లైఫ్ ఏమీ బాగోలేదు అని లోపల నుండి ఒక స్వరం వినిపిస్తోంది కదా. ఆ ఇబ్బందిని ఎలా అధిగమించాలి అంటారు? మీరడిగిన ఈ పాయింట్ చాలా ప్రాక్టికల్గా ఉంది. నిజానికి చాలామంది ఈ లై డిటెక్టర్ ఫీలింగ్ తట్టుకోలేక మిర్రర్ వర్క్ని 2 రోజుల్లోనే వదిలేస్తారు. అవును, చాలా కష్టంగా అనిపిస్తోంది. అందుకే లూయిస్ హే దీన్ని మిర్రర్ ప్లే అనకుండా మిర్రర్ వర్క్ అంటే ఒక పని అని పిలిచారు. ఎందుకంటే ఇది కష్టమైన పనే. అద్దం కేవలం మన ప్రతిబింబాన్ని మాత్రమే కాదు, మన నిజమైన భావాలను, అడ్డంకులను కూడా ప్రతిబింబిస్తుంది. అంటే మనలోని అసలైన భయాలను కూడా చూపిస్తుందన్నమాట. అవును, మనం ఎక్కడ మనల్ని మనం అసహించుకుంటున్నామో అద్దం స్పష్టంగా చూపిస్తుంది. ఆ లోపలి స్వరం నువ్వు అబద్ధం చెబుతున్నావన్నప్పుడు దానికి సమాధానంగా నా పాత ఆలోచనలు నన్ను భయపడుతున్నాయని నాకు తెలుసు, కాని ఇప్పుడు నేను మారాలని నిర్ణయించుకున్నాను అని తిరిగి అద్దంలో చూసి చెప్పాలి. వావ్, ఇది చాలా పవర్ఫుల్. 21 రోజులు పట్టుదలతో సాధన చేస్తేనే ఆ పాత లై డిటెక్టర్ విరిగిపోయి కొత్త నమ్మకం పుడుతుంది. పోను పోను అద్దం మనకు ఒక మంచి స్నేహితుడిలా మారిపోతుంది. అద్భుతం. అయితే ఇదంతా వింటుంటే కేవలం మైండ్కి సంబంధించిన వ్యవహారంలా అనిపిస్తోంది. అఫర్మేషన్స్, మిర్రర్ వర్క్ చేస్తూ ఉంటే సరిపోతుందా? మరి సంపూర్ణ ఆరోగ్యమంటే, హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి? హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటంటే ఒక మనిషిని కేవలం ఒక యంత్రంలా చూడకుండా 3 వేర్వేరు కోణాల కలయికగా చూడ్డం. అవి మనసు మరియు శరీరం, అలాగే ఆత్మ. ఓహో, ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేయాలన్నమాట. అవును, ఈ మూడింట్లో ఏ ఒక్కదాన్ని వదిలేసినా నిజమైన స్వస్థత సాధ్యం కాదు. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఇవన్నీ మనస్సు కోణానికి సంబంధించినవి. మరి శరీరం విషయానికొస్తే? శరీరం విషయానికొస్తే మంచి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. దీనికోసం లూయిసే ఒక అద్భుతమైన సింపుల్ రూల్ చెప్పారు. భూమి మీద పెరిగేదైతే తినండి, పెరగనిదైతే తినకండి అని. ఇఫ్ ఇట్ గ్రోస్ ఈట్ ఇట్, ఇఫ్ ఇట్ డజంట్ గ్రో డోంట్ ఈట్ ఇట్ కలా. కరెక్ట్. అంటే ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్, ఫ్యాక్టరీలో తయారయ్యే ఆహారం మానేసి సహజమైన పండ్లు, కూరగాయలు తినమని తినర్థం. భౌతిక శరీరానికి ఆమాత్రం గౌరవం ఇవ్వాలి కదా. నిజమే. సో శరీరాన్ని మంచి ఆహారంతో పోషిస్తున్నాం, మనస్సును అఫర్మేషన్స్తో శుభ్రం చేస్తున్నాం, కానీ ఆ మూడవ కోణమైన ఆత్మ అంటే స్పిరిట్ సంగతేంటి? స్పిరిట్ అంటే ఆధ్యాత్మికత. కొన్నిసార్లు మానసిక గాయాలు ఎంత లోతుగా ఉంటాయంటే కేవలం పాజిటివ్గా ఆలోచించడం వల్ల అవి పోవు కదా.
ఆధ్యాత్మిక స్థాయిలో స్వస్థత ఎలా జరుగుతుంది? ఇక్కడే క్షమాగుణమంటే ఫర్గివ్నెస్ అనే అత్యంత శక్తివంతమైన ఆయుధం వస్తుంది. ఆత్మను ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, ప్రార్థన ఎంత ముఖ్యమో ఆ, ఇతరులను క్షమించడం, అలాగే మనల్ని మనం క్షమించుకోవడం కూడా అంతే ముఖ్యం. మనల్ని మనం క్షమించుకోవడం కూడానా? అవును. ఎప్పుడైతే మనం గతాన్ని, ఇతరుల పట్ల ఉన్న ద్వేషాన్ని క్షమించి వదిలేస్తామో అప్పుడే మన ఆత్మకు అసలైన స్వస్థత చేకూరుతుంది. క్షమించడం అంటే వాళ్ళు చేసిన తప్పుని సమర్థించడం కాదు సుమా, మన ఆత్మపై ఉన్న భారాన్ని దించేసుకోవడం. చాలా చక్కగా చెప్పారు. ఈ ప్రాసెస్ అంతా వినడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. కానీ మనం మారాలని నిర్ణయించుకుని ఈ అఫర్మేషన్స్, క్షమాగుణం అన్నీ మొదలుపెట్టినప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు మెరుగుపడటానికి బదులు మరింత దిగజారినట్లు అనిపిస్తాయి కదా? అవును, అలా అనిపించడం చాలా సహజం. దీనికి మనం సేకరించిన సోర్సెస్లో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. అదేంటంటే, వంటగదిలో మాడిపోయిన పాత్రను కడగడానికి ముందుగా వేడి నీళ్లలో నానబెడతాము. అప్పుడు ఆ మాడినదంతా పైకి తేలి ఆ పాత్ర చూడ్డానికి మునుపటి కంటే చాలా ఘోరంగా కనిపిస్తుంది కదా? అచ్చం అలాగే ఉంటుందేమో ఈ హీలింగ్ ప్రాసెస్ కూడా. మీరు చెప్పిన ఆ ఉదాహరణ 100కి 100 పాళ్ళు కరెక్టండి. దీన్నే హీలింగ్ క్రైసిస్ అంటారు. ఓహో, హీలింగ్ క్రైసిసా? అవరు మాడిపోయిన పాత్రను వేడినీళ్లలో నానబెట్టినప్పుడు అడుగున పేరుకుపోయిన మురికి చెత్తంతా ఎలాగైతే పైకొస్తుందో, మనం మనస్సును శుభ్రం చేయడం మొదలుపెట్టినప్పుడు కూడా లోపల అణిచిపెట్టుకున్న పాత భయాలు, కోపాలు ఒక్కసారిగా బయటకొస్తాయి. అబ్బా! అంటే ఇది క్లీనింగ్లో ఒక భాగమనమాట. కరెక్ట్. అందుకే మొదట్లో కొన్ని రోజులు పరిస్థితులు మరింత గందరగోళంగా, కష్టంగా మారినట్లు అనిపించవచ్చు. కాని ఓపికగా ఆ పాత్రను రుద్దితే నెమ్మదిగా అది సరికొత్తగా ఎలా మెరుస్తుందో క్రమంగా మన జీవితం కూడా అలాగే శుభ్రపడుతుంది. ఆ కొద్ది రోజుల గందరగోళాన్ని చూసి భయపడి మనం సాధన ఆపేయకూడదు. చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన ప్రాక్టికల్ పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చెప్పండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని చదివిన తర్వాత కొందరు ఆధునిక వైద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం అఫర్మేషన్స్ మీద ఆధారపడే ప్రమాదముంది. మనం రెడ్డిట్లోని అభిప్రాయాలను పరిశీలించినప్పుడు ఒక యూజర్ చెప్పిన మాట నాకు చాలా లాజికల్గా అనిపించింది. ఆ రెడ్డిట్ యూజర్ ఏం చెప్పారు? కేవలం ఈ పద్ధతులనే కాకుండా అవసరమైనప్పుడు డాక్టర్ని సంప్రదించడం, మందులు వాడటం కూడా ముఖ్యమే. ఆధునిక వైద్యానికి మద్దతుగా నేను ఈ అఫర్మేషన్స్ని వాడతాను అని ఆ యూజర్ చెప్పారు. అంటే ఆధునిక వైద్యానికి ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది పూర్తి ప్రత్యామ్నాయం కాదు, మన శారీరక వైద్యానికి మన భావోద్వేగాల అండను జోడించడమన్నమాట. నేను చెప్పేది కరెక్టేనా? అవును, మీరు చెప్పింది అక్షర సత్యం. విరిగిన ఎముక అతుక్కోవడానికి ఖచ్చితంగా ప్లాస్టర్ వేయాలి. దానికి ఆధునిక వైద్యం కావాలి. కేవలం అద్దం ముందు నిలబడి నా ఎముక అతుక్కుంది అంటే అది అతుక్కోదు. హహా, అవును కదా, ప్రాక్టికల్గా ఆలోచించాలి. కాని ఆ ఎముక త్వరగా అతుక్కోవటానికి, ఆ నొప్పిని తట్టుకోవడానికి, లోపల కణాల స్థాయిలో స్వస్థత జరగడానికి అవసరమైన పాజిటివ్ ఎనర్జీని మన ఆలోచనలిస్తాయి. లూయిస్ హే కూడా ఆధునిక వైద్యాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఓహో, అలాగా? అవును. ఆమె చెప్పిన పాయింట్ ఏంటంటే, వ్యాధికి మూల కారణమైన భావోద్వేగాలను సరిదిద్దుకోకుండా ఎన్ని మందులు వాడినా లాభం లేదు. మళ్ళీ ఆ వ్యాధి ఏదో ఒక రూపంలో తిరగబెడుతుంది. మందులు శరీరానికి పనిచేస్తే ఈ అఫర్మేషన్స్ మరియు స్వీయ ప్రేమ అనేవి ఆ సమస్య మూలాలకు పనిచేస్తాయి. వండర్ఫుల్ కంక్లూజన్. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లుగా భౌతికంగా వైద్యం లేదా ఆహారం తీసుకుంటూనే మానసికంగా ప్రశాంతతను వెతుక్కోవాలి. ఎంత అద్భుతమైన ప్రయాణం కదా ఇది. అవును, చాలా లోతైన విషయం ఇది. ఒకసారి ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలను క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. స్వస్థత అనేది ఎక్కడో బయట హాస్పిటల్స్లోనూ మందుల షాపుల్లోనూ మాత్రమే లేదు. ఆ స్వస్థతకు మూలం మనలోనే ఉంది. కరెక్ట్, మన ఆలోచనలోనే ఉంది. మనల్ని మనం విమర్శించుకోవడం ఆపేసి, ఆ పాత చెత్త నమ్మకాలను వదిలేసి మానసిక ప్రక్షాళన చేసుకోవాలి. సబ్కాన్షియస్ మైండ్కి అర్థమయ్యేలా వర్తమాన కాలంలో అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. దానికి తోడు అద్దం ముందు నిలబడి ఆ లై డిటెక్టర్ని జయించి మరీ మనతో మనం ప్రేమగా మాట్లాడుకోవడం, ఆ మనసును, శరీరాన్ని, ఆత్మను ఒకే త్రాటిపై సమతుల్యంగా ఉంచుకోవడం ద్వారా ఎంతటి సమస్యనైనా మనం జయించవచ్చు. మన రోజువారీ జీవితంలో మన పట్ల మనం తీసుకునే ఈ చిన్నపాటి శ్రద్ధ, ఆ క్షమాగుణం, ఆ ఒక గొప్ప ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఎలా పునాది వేస్తుందో ఈరోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఖచ్చితంగా. ఇది కేవలం పుస్తకాల్లో చదివి వదిలేసే సిద్ధాంతం కాదు.
ఎవరైనా తమ జీవితంలో వెంటనే అమలు చేయగల ఒక ప్రాక్టికల్ లైఫ్ స్టైల్. సరే, ఇక ఈ సుదీర్ఘమైన మరియు లోతైన విశ్లేషణను ముగించే ముందు ఆలోచించడానికి ఒక లోతైన ప్రశ్నతో మిమ్మల్ని వదిలిపెడతాము. ఆ ప్రశ్న ఏంతో చెప్పండి. మన ఆలోచనలే మన శరీరానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని ఈరోజు తెలుసుకున్నాం కదా. అయితే ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. ప్రస్తుతం మనం పీల్చుతున్న శ్వాసవేగం, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మనకున్న సంబంధాలు, మన బ్యాంక్ బ్యాలెన్స్, పదే పదే మనల్ని బాధిస్తున్న చిన్న చిన్న నొప్పులు, ఇవన్నీ బహుశా మనకు తెలియకుండానే మనలో దాగి ఉన్న ఏ అంతర్గత ఆలోచనలకు, ఏ భయాలకు అద్దం పడుతున్నాయి? అబ్బా, చాలా లోతైన ప్రశ్న ఇది. అవును. ఆ అదృశ్యమైన రూట్ కాజ్ని కనిపెట్టగలిగితే మన అసలైన స్వస్థత అక్కడే మొదలవుతుంది. ఈ ప్రయాణం గురించి ఆలోచించండి. ఇక్కడితో మన ఈనాటి లోతైన విశ్లేషణ ముగుస్తుంది.